triplex villas at Bachpalli, APR Projects. సార్ మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను విన్నాను ఒకటి. తూర్పు వెళ్ళే రైల్లో ఒక సీన్ లో తెలియక మేడం మిమ్మల్ని కొట్టారంట ఒక సీన్ లో. సో నాన్న సినిమాల్లో మీకు నచ్చింది తమిళ్లో? కలుక్కల్ ఈరమ్ అని ఉంటుంది. డాడీ ఇంకా విజయశాంతి గారు చేస్తారు అనమాట దానిలో. భారతరాజ గారు కూడా ఉంటారు దానిలో. ఆయన ఒక హీరో, డాడీ ఒక హీరో. ఓకే, ఆ సినిమా బాగుంటుంది. ఆ సినిమా ఇష్టం నాకు. సో నాన్న సినిమాలలో ఒక హీరోగా చేశారు, కామెడీ విలన్ గా చేశారు, సీరియస్ విలన్ గా చేశారు. అన్ని రకాలు చూసాం మనం. నాన్నలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయని తర్వాత తెలిసింది నెక్స్ట్ జనరేషన్స్ కి. బట్ ఇంట్లో ఏ విధంగా ఉంటారు నాన్న? హీరోనా, లేకపోతే కామెడీ విలనా, లేకపోతే సీరియస్ విలనా? విలన్ గారు కామెడీ గారు ఉంటారు. ఎక్కువ జోక్స్ వేస్తూ ఉంటారు అందరితో, ఫ్యామిలీతో. సీరియస్ చాలా తక్కువ అయ్యేది. సీరియస్ చాలా రేరా? చాలా రేర్. ఓకే, ఏ విషయాల్లో ఎక్కువ అవుతారు సీరియస్? ఏమైనా టైం కి అవ్వకపోతే, అంటే ఏదైనా కావాలట్లా సెకండ్స్ లో వచ్చేయాలి అంతే. ఓకే, ఏదైనా తెప్పించమంటారు, ఇట్లా తల తిప్పిల వచ్చేయాలంటారు. ఓకే, అదొక్కటి. అప్పుడు సీరియస్ అవుతారు అవ్వకపోతే. ఓకే, సుధాకర్ గారు, బెన్నీ గారిలో మీకు నచ్చని క్వాలిటీ ఏంటి? కోపం ఎక్కువ. బెన్నీ చిరుకోపం, పెద్దానికి చిరాకు పడతాడు. అవునా? మాకు అసలు అనిపించలేదు. మార్నింగ్ వచ్చింది సరదా ఉంటాడు. నేనేమన్నా అన్నా లేకుంటే బిజ్జు ఏమన్నా మాట్లాడినా టక్కన చిరాకు పడతాడు అనమాట. చిరుకోపం అంటారు కదా, అది కోపిస్ట్ కాదు, చిరుకోపం. ఓకే, అంతే. ఏం బెన్నీ, కోపమా నీకు? అలవాట్లో వచ్చేస్తాను, మరి ఏం చేస్తాం. లవ్ మ్యారేజ్ సార్ మీది? అరేంజ్ అరేంజ్ మ్యారేజ్. మేడం ఫస్ట్ అంటే మీరు యాక్టింగ్ లోకి వచ్చిన తర్వాతే కదా పెళ్ళయింది? అవును. బట్ అప్పట్లో సినిమా వాళ్ళకి పిల్లల్ని ఇవ్వాలంటేనే చాలా భయపడే వాళ్ళు పేరెంట్స్. అలాంటిది మీలో ఉన్న మంచి క్వాలిటీ చూసేనే వాళ్ళే, లేకపోతే మీరు ఒక పెద్ద స్టార్ అయ్యారని ఇవ్వాలి, లేకపోతే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసే? బ్యాక్గ్రౌండ్ చూసి. ఓకే, మా అత్తగారు బాగా ఎంకరేజ్ చేశారు. మా అత్తగారు బాగా మరి ఎంకరేజ్ చేసి ఫస్ట్ టైం నాకు చాలా కంపల్సరీగా ఇతనికే, సుధాకర్కే ఇవ్వాలని చెప్పేసి మా అత్తగారు కంపల్ చేసి నాకు పిల్లనిచ్చారు. ఓకే, అంటే అమ్మమ్మకి సినిమాలు పిచ్చి అనమాట. అమ్మమ్మకి అక్కడ ప్లస్ అయిపోయింది. అవునవును. ఓకే, ఉన్నారా ఇప్పుడు అమ్మమ్మ? లేదు. ఓకే.